పొరపాటు జరిగింది. తన వల్ల జరిగిన పొరపాటుకి ఆ అబ్బాయి ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నాడు. తన వల్ల 2 ప్రాణాలు పోయాయని ఆ అబ్బాయి ఎంత కుమిలిపోతున్నాడో నాకు తెలుసు. అతని పశ్చాత్తాపం తీరాలన్నా, మీ అన్నయ్యది నా బిడ్డది ఆత్మ శాంతించాలన్నా ఆ అబ్బాయి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపిస్తేనే వారిద్దరి ఆత్మకు శాంతి కలుగుతుంది. అదేంటమ్మా, మీ తరపున ఎవరో ఒకరు ఉండుంటారు కదా, వాళ్లతో జరిపించుకోండి. లేదయ్యా, తన వల్ల 2 ప్రాణాలు పోయాయని మీ బిడ్డ ఎంత అల్లాడిపోయాడో నాకు తెలుసు. అందుకే తన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిడ్డని పోగొట్టుకున్న తల్లివి నువ్వే ఇంతగా ఆలోచిస్తుండావంటే చాలా గొప్పదానివి తల్లి నువ్వు. ఓయన్నా, ఆమె చెప్పిన దాంట్లో కూడా తప్పే ఉండాది. ఆమె సంతోషం కోసమైనా ఈ కార్యక్రమం మా నబ్బోడి చేతుల మీదుగా జరిపిద్దాము. నేను ఒప్పుకోను. ఏంటి దుర్గా, నువ్వు మీ అత్తయ్య గారు చెప్తున్నారు కదా, మగపిల్లలు చేయడమే శాస్త్రం అని పంతులు గారు చెప్పారు. నా తమ్ముడి చేతుల మీదుగా జరిపిద్దామని మీ అత్తయ్య గారు అంటున్నారు. ఇందులో తప్పే ఉంది. ఎలా జరిపించమంటారండి? ఎవరి వల్ల అయితే మా అన్నయ్య ప్రాణం, కార్తిక్ ప్రాణం పోయిందో అతని చేతుల మీదుగా ఆబ్దికం జరిపిస్తే ఎలా వాళ్ళ ఆత్మలకు శాంతి కలుగుతుంది? మీ తమ్ముడే కావచ్చు, నాకు మరిదే కావచ్చు, మా అన్నయ్య చావుకి తనే కారణమన్న బాధ ఇప్పటికీ నా మనసులో ఉంది. ఈ కార్యక్రమం తను జరిపించడానికైతే వీల్లేదు. చెప్పినాను కదన్నా, వాళ్ళింట్లో వాళ్ళు చేసుకునుంటే ఈ బాధలన్నీ ఉండేటివి కాదు.
మనింట్లో జరిపిస్తాండాం కాబట్టే ఇట్టాంటి మాటలన్నీ వినాల్సొస్తుండాది. నేనేం తప్పు మాట్లాడాను పిన్ని. యాక్సిడెంట్ చేసిందే తను. వాళ్ళిద్దరు ప్రాణాలు పోవడానికి కారణం తను. అలాంటి అతను వాళ్ళకి పిండం పెడుతూ ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? కాస్త మీ అత్తయ్య చెప్పేది కూడా వినమ్మా. ఏంటమ్మా వినేది? చిరంజీవి చేతుల మీదుగా ఈ సంవత్సరికం జరిపిస్తాను అంటే మాత్రం నేను ఊరుకోను. దుర్గా, యాక్సిడెంట్ చేసి మన వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ అబ్బాయిది తప్పో కాదో నాకు తెలియదు. కానీ ఆ అబ్బాయిని చెడ్డగా చూడడం మాత్రం మనం చేస్తున్న తప్పు అవుతుందమ్మా. తను బంగారం అమ్మా. ఏమ్మా, నీ బిడ్డ ప్రాణం పోయిందని బాధపడుతున్నావే, నాలోనే నీ బిడ్డని చూసుకోలేవా అని తను చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుందమ్మా. నిజంగా నా బిడ్డలాగానే నా మంచి చెడులు చూస్తూ ఉన్నాడు. నా గురించి ఆలోచిస్తున్నాడు. తప్పు చేసిన వాడైతే తప్పించుకుని తిరిగేవాడు కదమ్మా. తనకు తెలిసి జరిగిన తప్పు కాదు కాబట్టే పశ్చాత్తాపంతో నా గురించి ఆలోచిస్తున్నాడు. మీ గురించి ఆలోచిస్తున్నాడు. అదే నీకు అర్థం కావట్లేదమ్మా. అక్క, బావ మీద ఎంతో కోపమున్నా అత్తయ్య కూడా అలా మాట్లాడుతుందంటే బావ మంచితనమేంటో ఒక్కసారి అర్థం చేసుకో అక్క. నిజంగా బావ ఈ కార్యక్రమం జరిపిస్తే అన్నయ్య ఆత్మకి, కార్తిక్ బావ ఆత్మకి ఖచ్చితంగా శాంతి కలుగుతుంది. అత్తయ్య మాట విను. నువ్వు నోర్మై. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు?